కిమ్స్ ఆసుపత్రి వర్గాలు దాసరి నారాయణరావు మృతికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఈ సాయంత్రం 7 గంటలకు దాసరి గుండె పనిచేయడం ఆగిపోయిందని, అయితే ఆయన్ని రక్షించడానికి కాపాడడానికి తాము విశ్వ ప్రయత్నం చేశామని, కానీ అది సాధ్యం కాలేదని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయన ఫుడ్ పైప్స్ సమస్యను ఎదుర్కొన్నారు. కిడ్నీ ఫెయిల్యూర్తో పాటు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేశారు. ఈ క్రమంలో ఈ సాయంత్రం 7 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. కేవలం సినీ చరిత్రలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా దాసరిది ఒక ప్రత్యేకమైన అధ్యాయం. మా ప్రతినిధి మురళీకృష్ణ దీని గురించి ఒక అనాలిసిస్ అందిస్తారు. మురళి. ఖచ్చితంగా సినీ రంగంలో ఎంతటి మార్క్ దాసరిది ఉందో అదే రకంగా రాజకీయ రంగంలో కూడా దాసరిది ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర అని చెప్పొచ్చు. ఈనాటిది కాదు, దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా రాజకీయ రంగంలో కూడా దాసరి మార్క్ అనేది ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ లో చాలా స్పష్టంగా కనబడుతుంది. కాపునాడు ఉద్యమాన్ని తీసుకుని మంగవీటి మోహన్ రంగాతో కలిసి విజయవాడ వేదికగా ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి దాసరి నారాయణరావు ఆ తర్వాత క్రమంలో కాపునాడు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ముద్రగడ పద్మనాభం, మంగవీటి మోహన్ రంగా, దాసరి నారాయణరావు ఇలా చాలా మంది ప్రముఖులు ఆ రోజుల్లో కాపు ఉద్యమాన్ని చాలా గట్టిగా బలంగా తెరని తీసుకొచ్చినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఆ క్రమంలోనే ఆ తర్వాత క్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఎన్టీఆర్ ప్రభంజనం ఓవైపు వీస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీని రిజర్వ్ చేయడం కోసం, కాంగ్రెస్ పార్టీకి పునరుద్ధరణ తీసుకురావడం కోసం దాసరి చాలా బలంగా ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని కూడా గమనించవచ్చు. ఆ తర్వాత క్రమంలోనే దాసరి యాక్టివ్ పాలిటిక్స్ లో కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆయన సర్వీసెస్ ని గుర్తించి రాజ్యసభ సభ్యుడిగా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కూడా ఆయన్ని ప్రత్యేకించిన ఉన్నతమైనటువంటి స్థానాల్లో తీసుకొచ్చింది. యూపీఏ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన సందర్భంలోనే ఆయన వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి, గనుల శాఖ మంత్రి కేసుల్లో ఇరుక్కున్నటువంటి సందర్భంలో ఆ తర్వాత గనుల శాఖకు సంబంధించిన కీలకమైన బాధ్యతలన్నీ కూడా ప్రధానమంత్రి పర్యవేక్షణలో దాసరే చూడడం జరిగింది. ఆ సందర్భంలోనే బొగ్గు కుంభకోణానికి సంబంధించినటువంటి ఆరోపణలు కూడా రావడం, సిబిఐ ముందు ఆయన విచారణకు హాజరు కావడం కూడా జరిగింది. అంటే చివరి క్రమంలో దాసరి రాజకీయ ప్రస్థానం ఎంత ఉన్నతంగా సాగిందో ఆ తర్వాత చివరి క్రమంలో వచ్చినటువంటి ఆరోపణలు కూడా ఆయన కొంత మానసికంగా కుంగదీశాయని చెప్పొచ్చు. చాలా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేశారు. కాపు ఉద్యమానికి చాలా బలంగా పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పిన దాసరి నారాయణరావు చివరి క్రమంలో వచ్చినటువంటి దాదాపుగా చివరి దశకంలో వచ్చినటువంటి ఈ ఆరోపణలు ఆయన్ని బాగా దెబ్బతీశాయని చెప్పొచ్చు. భార్య లేనటువంటి లోటు కొంత వ్యక్తిగతంగా ఆయన్ని కుంగదీస్తే, రాజకీయ పరంగా వచ్చినటువంటి ఆరోపణలు కూడా ఆయన్ని బాగా దెబ్బతీశాయి. అనేక సందర్భాల్లో ఎన్కౌంటర్ ప్రోగ్రామ్ లో కూడా ఆయన ఇక యాక్టివ్ పాలిటిక్స్ లోకి మళ్ళీ వచ్చేటువంటి ఆస్కారం లేదు, ఇక వచ్చేటువంటి మరకలు చాలు అని చెప్పి ఆయన బాధపడేటువంటి అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే మొత్తం వ్యవహారంలో కేంద్ర మంత్రిగా తాను వ్యవహరించాను తప్ప ప్రధానమంత్రి పర్యవేక్షణలో ఉన్నాను, కానీ మొత్తం ఆరోపణలు తన మీద కూడా రావడం అనేది చాలా బాధకరంగా ఉంది. అందుకోసం ఇక యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాను అని చెప్పారు. యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాను అని ఆయన పదే చెప్తున్నప్పటికీ రాజకీయాల నుంచి మాత్రం ఆయన దూరంగా ఉండలేకపోయినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే అటు జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరిపిన సందర్భంలో కావచ్చు, లేక ఇటీవల కొంత ఆరోగ్యం బాగున్నటువంటి సందర్భంలో కూడా ముద్రగడ పద్మనాభంతో కలిసి ఆయన ఇంట్లోనే చాలా మంది కాపు నాయకులందరూ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, అటు వైఎస్ఆర్ పార్టీ నుంచి, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇటు కాపు నాడుకు సంబంధించినటువంటి పెద్దలైనటువంటి ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్లు కావచ్చు, అందరూ కూడా దాసరి నివాస కేంద్రంగా సమావేశమై చర్చించినటువంటి అంశం కాపులకి రిజర్వేషన్ కల్పించాలి అనేటువంటి అంశం మీద ఒక పెద్ద పోరాటానికి దాసరి ఇంటి దగ్గర నుంచే ఒక నాంది ప్రస్థానం అనేది జరగడం గమనించచ్చు. అంటే యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండను అని ఆయన ఎంత చెప్తున్నప్పటికీ పాలిటిక్స్ మాత్రం ఆయన విడిచిపెట్టలేకపోయారు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఆ రకంగా మొత్తంగా దాసరి రాజకీయ ప్రస్థానం అంతా కూడా అనేక ఒడిదుడుకుల మధ్య సాగింది, అనేక అప్ అండ్ డౌన్స్ మధ్య సాగింది, అనేక రకమైనటువంటి ఆటుపోట్ల మధ్య సాగినటువంటి దాసరి ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో చాలా విడదీయలేనటువంటి అనుబంధం ఉంది. కానీ రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ కాకపోవడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి బొగ్గు ఆరోపణలు ఇవన్నీ కూడా కొంత ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా జరిపాయని చెప్పొచ్చు. మొత్తంగా ఒక 3 దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో ఏ రకంగా అయితే దాసరికి ఒక ప్రత్యేకమైన కూడా దాసరి ఒక ఖచ్చితమైనటువంటి మార్కు, దాసరి మార్క్ అనేది మనకి ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ లో చూపిస్తుంది. ఇప్పటికీ చివరి రోజుల్లో కూడా ఆయన రాజకీయాల్లో పరోక్షంగా ఉండడం కోసం ఒక రాజకీయ పెద్దగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించిన అడ్వైజ్ ఇవ్వడం, ఏ పార్టీ ఏ రకంగా ఉంది, ఏ పార్టీ పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంది, ఎవరు యాక్టివ్ గా ఉన్నారు, ఎవరు మాట తప్పారు, ఇటువంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడంలో కూడా ఆయన వెనక్కి తగ్గలేదు అని చెప్పొచ్చు. మొత్తంగా ఆయన ఒక మళ్ళీ గతంలో ఆయన ఏదైతే ఉదయం పత్రిక ప్రారంభించి
అప్పట్లో ఉన్నటువంటి ఈనాడు దినపత్రిక చాలా ధీటైనటువంటి పత్రిక ఆయన నడిపినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. మళ్ళీ ఆ పత్రికని రివైవ్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా తనకు ఉంది అనే ఒక ఆలోచన ఆయన చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఇటీవల ఆయన ప్రత్యేకించి టీవీ9 ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కూడా జయలలిత మీద ఒక సినిమా తీయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారని చెప్పడం జరిగింది. అంటే జయలలిత రాజకీయ ప్రస్థానం గమనించిన తర్వాత జయలలిత మీద ఒక సినిమా తీయాలి అనేటువంటి ఆలోచనలు కూడా తాను ఉన్నట్టుగా చెప్పినటువంటి విషయాన్ని చూస్తుంటే రాజకీయాలు దాసరి రెండు కూడా ఒకదానికోటి మిళితమైనటువంటి విషయాలే అని చెప్పొచ్చు. మురళి, ఆఫ్ ద రికార్డ్ మీతో మాట్లాడినప్పుడు రాజకీయంగా ఆయన తనకు ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయని మీతో షేర్ చేసుకున్నారు, రాజకీయాల మీద ఆయన ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు? ఖచ్చితంగా ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో తనకి రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ కాకపోవడం, ఇంత కష్టపడి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ తను గుర్తించలేదు అనేటువంటి ఒక అభిప్రాయం. ఆ తర్వాత క్రమంలో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కొంత గ్యాప్ అనేది దాసరికి రాజశేఖర రెడ్డికి వచ్చినటువంటి విషయాన్ని గమనించవచ్చు. అదే క్రమంగా కొంత పెద్దదవుతూ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక భావ ప్రకటన స్వేచ్ఛ చాలా ఎక్కువ, కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని వర్గాలకి అవకాశాలు ఉంటాయి. వైపు రాజశేఖర వర్గం. మురళి, మీరు హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రి వద్ద నుంచి సి కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇంటి దగ్గరికి బాడీ తీసుకొస్తున్నాం. దయచేసి పాత్రికేయ మిత్రులందరికీ రిక్వెస్ట్, మీరందరూ అక్కడ ఇంటి దగ్గరికి షిఫ్ట్ అవ్వండి. గంటలో అక్కడికి బాడీని తీసుకురావడం జరుగుతుంది. అలాగే రేపు టోటల్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమ బంద్ చేస్తున్నాం. నో షూటింగ్స్, నో వర్క్స్. ఇప్పుడే మేము తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున, ఫిల్మ్ ఫెడరేషన్ తరఫున డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ సహనం పాటించి ఇంటి దగ్గరకు వస్తే 30 గంటలో బాడీని అక్కడ తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఇక్కడే జరుగుతాయి సార్. అంటే రేపే ఉంటాయి. 1 గంటలో అన్నీ ఫైనలైజ్ చేసి మీకు అక్కడ చెప్తాను.